గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి జన్మ భక్తులరా, వ్యాసపూర్వక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 5 స్కందాలు పూర్తి చేసాం. 6వ స్కందాన్ని 44 భాగాలుగా చెప్పుకున్నాం. 45వ భాగం ఈరోజు చెప్పుకుందాం. దక్ష ప్రజాపతి తన కుమార్తెల్లో ధర్ముడికి 10 మందిని ఇచ్చాడు కదా. వారి పేర్లు ఏంటంటే భానువు, లంబ, కకుబ్దేవి, జామిదేవి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసువు, ముహూర్త, సంకల్ప. ఈ 10 మంది కూడా ధర్ముడికి భార్యలై పిల్లల్ని కన్నారు. ఆ కొడుకుల పేర్లు ఏంటంటే భానువుకి వేదఋషుభుడు అనేవాడు జన్మించాడు. అతనికి ఇంద్రసేనుడు అనేవాడు పుట్టాడు. అలానే లంబకు విద్యోతుడు జన్మించాడు. అతనికి స్తనయిత్రములు పుట్టారు. కకుబ్దేవికి సంకుటుడు అనేవాడు పుట్టాడు. ఆ సంకుటుడికి కీకటుడు అనేవాడు జన్మించాడు. ఆ కీకటుడికి దుర్గాభిమానులైన దేవతలు ఉదయించారు. ఇక జామిదేవికి కోటలకు అధిష్టాన దేవతలు పుట్టారు. వారికి స్వర్గుడు, నంది జన్మించారు. విశ్వ అనే అమ్మాయికి విశ్వే దేవతలు కలిగారు. వీరికి సంతానం కలగనందున సంతానం లేనివారని చెప్పబడతారు. అందుకోసమే విశ్వే దేవత అని శ్రాద్ధాలప్పుడు ఒకళ్ళని కూర్చోబెడతారనమాట, ఒక బ్రాహ్మణుని. వాళ్ళకి సంతానం లేదు కాబట్టి సంతానం లేని వాళ్ళకి చెందుతుంది అని వాళ్ళకి పెట్టే భోజనం అని అదనమాట. వీరికి సంతానం కలిగినందున సంతానం లేని వారని చెప్పబడ్డారు. సాధ్య అనే ఆమెకి సాధ్యగణాలు, వీరికి అర్ధసిద్ధి అనేవాడు పుట్టాడు. మరుత్వతికి మరుత్వంతుడు, జయంతుడు అనేవారు జన్మించారు. వారిలో జయంతుడు వాసుదేవాంశతో ఉపేంద్రుడు అని పిలువబడ్డాడు, ప్రసిద్ధికి ఎక్కాడు. ముహూర్త అనే ఆమెకు సమస్త జీవులకు ఆయా కాలాల్లో ఆయా ఫలాలనిచ్చే మౌహూర్తికలు అనే దేవగణాలు పుట్టారు. అంటే మనం ఇప్పుడు ముహూర్తం అని చెప్తున్నామే, దానికి కూడా ఒక దేవత ఉన్నదన్నమాట. వసువు అనే ఆమెకి 8 మంది పుట్టారు. వసువులు వాళ్ళే ద్రోణుడు, బ్రాహ్మణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు. వీరు వసువులుగా పేరుకి కన్నారు. రేపు మనం దీన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.